సో మీరు ఇప్పుడు దాకా బిగ్ బాస్ అన్ని సీజన్స్ చూసారా మీరు? కొన్ని చూసాను. సో అంటే బిగ్ బాస్లో ఒకవేళ మీరు వెళ్తున్నారు, బిగ్ బాస్లోకి వెళ్ళటానికి అంటే కొంతమంది ఆఫర్ చేసినా కూడా వెళ్ళరు, ఏవో కొన్ని పెట్టుకుంటారు వాళ్ళు, కొన్ని రూల్స్ లాగా పెట్టుకుంటారు. సో మనకు అది వర్కౌట్ కాదనుకుంటారు. కానీ మీరు ఒకవేళ బిగ్ బాస్లోకి వెళితే అక్కడికి అందులో ఉండే గేమ్స్ ఆడటం కానివ్వండి, మిగతా కంటెస్టెంట్లు ఎవరైతే ఉంటారో సో వాళ్ళతోటి ఢీకొనాల్సి రావటం, కొన్ని విషయాల్లో వాళ్ళతో మింగిల్ అవ్వటం, సో ఇదంతా మీరు చేయగలరా అంటారా? చేయగలరు, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే యాంకర్గా మీరు చేసినటువంటి ఏదైతే ఉందో మనుషులతో ఒక సోషల్గా మూవ్ అవటం అవన్నీ. కానీ అక్కడ ఎత్తులు పై ఎత్తులు ఇవన్నీ చాలా ఉంటాయి కదా, ఇవి ఆ గేమ్స్ అన్నీ కూడా. ఐ థింక్ ఐ కెన్ హ్యాండిల్. మీకు ఇప్పుడు సీజన్ 8లో ఎవరైనా కంటెస్టెంట్లు ఎవరన్నా వెళ్ళే వాళ్ళ గురించి ఏమన్నా తెలుసా మీకు? తెలుసు కానీ నాట్ షూర్, చెప్పకూడదు అనేది అగ్రిమెంట్ ఏదో ఉంది. ఓకే, సరే. నాకు తెలిసి ఒకవేళ బిగ్ బాస్లోకి వెళ్ళాలంటే ముందుగా సో మీ బజ్ క్రియేట్ చేసుకోమని చెప్తూ ఉంటారా అని చెప్పేసి వినిపిస్తూ ఉంటుంది. ఓకే, సో అట్లా శేఖర్ భాష కూడా అలా బజ్ క్రియేట్ చేసుకున్నాడా బిగ్ బాస్ 8లోకి వెళ్ళడం కోసం? అస్సలు కాదు, ఇట్ హ్యాపెండ్. దానివల్ల ఇది జరిగింది కానీ దీనికోసం అది చేయలేదు. ఓకే, అంటే అక్కడ ప్రధానంగా ఒకవేళ వెళ్తే కనుక రెమ్యూనరేషన్ కోసం వెళ్తారా, లేకపోతే అక్కడ గేమింగ్ కోసం వెళ్తారా, లేదా కొంత అసలు ఆ ఎక్స్పీరియన్స్ చూడడం కోసం కదా, చూడడం కోసం, చూపించడం కోసం కూడా. ఓకే, అంటే మీకు ఇప్పుడు దాకా మీరు చేసిన దాంట్లో ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ ఏముంటుంది బిగ్ బాస్ హౌస్కి సంబంధించి? ఇంకా స్టార్ట్ మీరు అబ్జర్వ్ చేసినంత వరకు ఒక స్పెక్టేటర్గా పాజిటివ్ గానే విల్ బికమ్ ఎ బెటర్ పర్సన్. కుళ్ళులు, కుతంత్రాలు ఇవన్నీ కూడా ఎలా హ్యాండిల్ చేయాలి, ఓకే, ఇవన్నీ తెలుసుకొని ఇంకా కొంచెం రాటుదేలి గట్టి పర్సన్ గా బయటకు వస్తా అనేది పాయింటా? బాగానే ఆఫర్ చేస్తారని కూడా వినిపిస్తూ ఉంటుంది మామూలుగా అక్కడ ఉండే వాళ్ళకి. ఇట్స్ నార్మల్ అండి, అంటే నా అంటే దాని గురించి రెమ్యునరేషన్ గురించి పెద్ద మనం మాట్లాడకూడదు అంతే. అదే అండి, అంటే రూల్స్ ప్రకారం మాట్లాడకూడదు. ఓకే, కాకపోతే ఆ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ఒకవేళ మీరు హౌస్లోకి వెళ్ళి ఒక ఫుల్ టైం అక్కడ ఉంటాననే ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉందా? ఎందుకంటే హాస్టల్లో ఉండేవాళ్ళం, ఉంటాయి బెంగళూరు అవన్నీ ఉంటాయి కానీ వీకెండ్స్ హోమ్స్ ఎక్కువ ఉంటుంది, ఉంటాయి కానీ మనం పర్లేదు. ఇంత పెద్ద అయిన తర్వాత కూడా ఇంకా అమ్మీ నాన్ని అంటే బాగుండదు. అంటే మనం చిన్నప్పుడు ఏంటంటే అమ్మా నాన్న దూరంగా ఉండాలంటే కష్టం. అదే మనం ఇప్పుడు మనమే ఒక ఫాదర్ అయినప్పుడు మన పిల్లలకి దూరంగా ఉండాలంటే కొంచెం ఆ బెంగ అనేది ఉంటుంది కదా, దాన్ని హ్యాండిల్ చేయటం, దాన్ని కాకపోతే ఎంత చేసినా కానీ ఒక 100 రోజులు అంతే కదా అనేది ఒకటి ఉంటుంది కదా. సో నాగార్జున గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? వెరీ హోస్ట్గా వెరీ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఆయన దగ్గర, ఒక మంచి ఆరా, స్టైల్, థాట్లో క్లారిటీ, ఓకే, ఇవన్నీ కూడా చాలా వెరీ ఇంప్రెసివ్ మ్యాన్. ఎటువంటి వాళ్ళైనా ఆయనతో కాసేపు కూర్చుంటే అలా పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది. ఓకే, ఎప్పుడన్నా మీరు ఆయన మీట్ అయ్యారు గతంలో? ఓకే, ఎప్పుడు చేశాను? ఇంటర్వ్యూ చేశారా? ఓకే, ఇంటర్వ్యూ చేశాను. ఓకే, ఆర్జేగా చేశారు. ఓకే, సో వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. మంచి మంచి మనిషి, చాలా మంచి మనిషి. ఓకే, ఆ నవ్వు ఎంత కల్మషం లేకుండా ఉంటుంది. అంటే ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన పర్సనల్ ఇది కూడా, ఆయన వ్యక్తిత్వం గురించి కూడా ఒకసారి మా స్టూడియోలో ఇంటర్వ్యూ చేశాను. నాగార్జున అమల గారు ఇద్దరు వచ్చినప్పుడు ఒకసారి నేను డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఇంటర్వ్యూ చేశాను. ఓకే, సో 2 సార్లు జరిగింది. అలా కాకుండా ఒకసారి మళ్ళీ ఒక స్టేజ్ మీద కలవడం కూడా జరిగింది, ఒక ఈవెంట్ చేస్తున్నప్పుడు. ఓకే, సో అలా 3 రకాలుగా కలిసి. సో సెప్టెంబర్ 1 నుంచి బిగ్ బాస్ సీజన్ ప్రారంభమవుతుందని చెప్తున్నారు. కానీ దానికంటే ముందు ఆయనకి జరిగినటువంటి ఏదైతే కన్వెన్షన్ ఇష్యూ ఏదైతే ఉందో ఆ ఎఫెక్ట్ ఆయన మీద పడి ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నారా? ఐ డోంట్ థింక్ సో. అంటే మీరేమనుకుంటున్నారు అది జరగటం? అంటే ఆయన చేసిన ట్వీట్స్ అవన్నీ చూశారు కదా,
నేను 1 ఇంచు కూడా, ఒకసారి 1 ఇంచు అన్నారు, ఇంకొకసారి 1 సెంటు కూడా అన్నారు. అందులో నేను ట్యాంక్ లెవెల్లోకి అసలు ఎంటర్ కాలేదు. సో పట్టా ల్యాండ్లోనే నేను కట్టుకున్నాను అని చెప్పేసి ఆయన ఏదైతే ఎక్స్లో చేసిన పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి గమనించే ఉంటారు కదా. చూస్తా. కానీ ఐ డోంట్ థింక్ ఆయన స్టేచర్కి వాటి గురించి అంటే అంత కుమిలిపోయే టైప్ అయితే కాదు ఖచ్చితంగా. అదే అస్సలు కాదు. అంటే మీరు ఒక హానెస్ట్ పర్సన్గా చూసినప్పుడు దీన్ని ఎలా చూడాలంటారు ఈ ఇన్సిడెంట్ని? అంటే ప్రభుత్వం ఏదైతే హైడ్రా ఏదైతే వెళ్ళి చాలామంది ఉంటారు, ఇలా ఆక్యుపైలు చేసిన వాళ్ళు, చెరువులను ఆక్యుపై చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. బట్ నాగార్జున గారిని టార్గెట్ చేసినట్లుగా నేను అనుకుంటున్నారా? కొన్నిసార్లు ఎలా జరుగుతుందంటే ఈ దళారులు వాళ్ళు వీళ్ళు వస్తారు స్థలాలు అమ్మడానికి. సార్ అది బాగుంటుంది సార్, ఇక్కడ బాగుంటుంది సార్. అది బేసికలీ ఆయన ఉన్న స్టేచర్కి ఆయన ఇలా చిన్న చిన్న మోసాలు చేసి చేసుకోవాల్సిన అవసరం లేదు. వాట్ ఎవర్ ఈజ్ క్లియర్ టైటిల్ హీ వాంట్స్ టు. బట్ మేబీ ఈ ఎవరైతే ఉంటారో అమ్మడానికి వచ్చిన వాళ్ళు, లేకపోతే మధ్యవర్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏదన్నా అనేది నా అనుమానం. ఓకే, అంటే తప్పుదారి పట్టించవచ్చు ఉండొచ్చు అని చెప్పేసి. ఓకే, ఒకవేళ అలాంటిది ఏదైనా ఉండుంటే. అదే యాక్చువల్గా 10 acres ఆఫ్ ల్యాండ్ అన్నారు. అందులో మోర్ దాన్ 3 acres ఈ బఫర్ జోను, FTL అని చెప్పేసి అంటున్నారు తుమ్మిడికుంట లేక్లో. సో ఆయనకి తెలియకుండా, ఎందుకంటే ఆయన ఎప్పుడైతే ఎన్ కన్వెన్షన్ సెంటర్ కట్టారో అప్పటి నుంచే విమర్శలు ఉన్నాయి, ఆరోపణలు ఉన్నాయి, ఆయన చెరువుని ఆక్రమించుకొని కట్టారు అని చెప్పేసి. మరి ఆయనకు తెలియకుండా ఉంటుందా మరి ఇంత? ఎందుకంటే అదే అంటున్నా, నాకు అంత సంపాదించుకున్న అంత పేరు కానీ డబ్బులు కానీ ఐ థింక్ సౌత్ ఇండియాలోనే ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ట్యాక్స్ పేయర్. అంటే రిచెస్ట్ ఆర్టిస్ట్ అని చెప్పుకోవచ్చు. సో అంత తీసుకున్న ఆయనకి ఇలా చిల్లరగా తీసుకోవాల్సిన అవసరం ఏముంటుంది? ఖచ్చితంగా కాదు. దట్స్ నాట్ ద కేస్. ఎవరో ఒకవేళ కనుక అలాంటిది ఏదైనా జరుగుంటే మేబీ సమ్ కన్ఫ్యూజన్ మైట్ హ్యావ్ బిన్ దేర్. అదే అది ఏమో మరి మనకు క్లియర్ కట్గా తెలుసుకోకుండా ఇదండి. ఇప్పుడు ఏంటంటే సార్, వేరే ఇష్యూలు ఏమైనా పట్టించుకోవట్లే. ఆయన పేరేంటి, వేణుస్వామి కావచ్చు, లేకపోతే దువ్వాడ కావచ్చు, ఆర్ఎల్స్ కలకత్తా కూడా వినడం అంతే. దాని డెప్త్లోకి వెళ్ళేంత టైం కూడా లేదు నాకు. అంతా దీనికోసమే సరిపోతుంది టైం అంతా. సో ఇది కూడా విన్నాను, న్యూస్ మెయిన్ స్ట్రీమ్లో వచ్చిన న్యూస్ విన్నాను. బట్ నాకు వాటి గురించి ఎంక్వైరీ చేసేంత టైం కూడా ఇంకా ఉండట్లేదు. వస్తూనే ఉన్నాయి. వీటి పని చూడడానికి అయిపోతుంది నాకు. ఇంకేం చూసారు అంటే మీరు చెప్పేదాని ప్రకారం ఇంకా ఏముంది లేటెస్ట్? ఇంకేమైనా డెవలప్మెంట్స్ ఉన్నాయా? 2 ధమాకాలు ఇస్తాను వెళ్ళేటప్పుడు, ఫైనల్గా ఇచ్చేసి వెళ్తాను. వెళ్ళేటప్పుడు ఇచ్చేసి వెళ్తారా? ఏంటది షేర్ చేసుకోవచ్చా? తిరిగి వస్తున్నాయి. అంటే మనది కూడా 2-3 రోజుల తర్వాతే కదా, అందు గురించి. ఒకవేళ సపోజ్ మీరు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి అక్కడ ఒకవేళ మీకు ఊహించని విధంగా లావణ్య గారు ఎదురైతే ఏం చేస్తారు? వచ్చేస్తా సార్. నాకు బేసికలీ మాట మనిషి చూడడం కూడా ఇష్టం లేదు నాకు. అంతేనా? అంటే నా పాయింట్ అసలు ఒక పెడ్లర్ కావచ్చు, లేకపోతే ఇన్ని అక్రమ సంబంధాలు ఇన్ని పెట్టుకొని అవతల వాళ్ళ మీద బ్లాక్మెయిల్ చేయడం, ఇట్లాంటి వాళ్ళని కూర్చోబెడుతున్నారు సరే, వాళ్ళ మీద కూడా కోపం వచ్చేస్తుంది నాకు. ఎలా అని. సో అంతవరకు వస్తే ఇంకా నేను